ఐపీఎల్ టికెట్ల వివాదంలో కీలక అప్డేట్స్ చోటు చేసుకున్నాయి. హెచ్సీయూ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టికెట్ల వ్యవహారంతో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ప్రస్తావించిన అంశాలపై పూర్తి స్థాయిలో విచారించనున్నారు. హెచ్సీయూ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్. జగన్మోహన్ రావుతో పాటు మరో నలుగురు అరెస్ట్. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ లేకపోయినప్పటికీ ఉన్నట్లు పత్రాలు సృష్టించిన కవిత జగన్మోహన్. తప్పుడు పత్రాలతో క్రికెట్ క్లబ్ నిర్వాహకులుగా పేర్కొంటూ ఎన్నికల్లో పోటీ చేసిన జగన్మోహన్, కవిత. బీసీసీఐ ఇచ్చిన నిధులు ఇష్టారాజ్యంగా ఖర్చు. బీసీసీఐ ద్వారా వచ్చిన నిధుల్లో గోల్మాల్ జరిగినట్లు గుర్తించిన సిఐడి. హెచ్సీఏలో చెక్ పవర్ దుర్వినియోగం చేసినట్లు గుర్తింపు. తీగలాగితే డొంక కదిలినట్లయింది. ఇప్పటికే అవినీతి ఊబిలో కూరుకుపోయిన హెచ్సీఏ బండారం సన్ రైజర్స్ హైదరాబాద్ ఫిర్యాదుతో బట్టబయలైంది. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ జగన్మోహన్ రావుతో పాటు మరో నలుగురిని సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. జగన్మోహన్ రావుతో పాటు కోశాధికారి సి శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కాంటే, ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్, ఆయన సతీమణి జి కవితతో సహా హెచ్సీఏ ఆఫీస్ బేరర్లను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. టికెట్ల వ్యవహారంతో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ప్రస్తావించిన అంశాలపై పూర్తి స్థాయిలో విచారించనున్నారు. మరోవైపు హెచ్సీఏ స్కామ్లో 5 నిందితులకు 12 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు సహా నలుగురిని చర్లపల్లి జైలుకు తరలించారు. రాజేంద్ర యాదవ్ భార్య కవితను చంచలగూడ మహిళా జైలుకు తరలించారు పోలీసులు. ఏదైతే మిస్అప్రోప్రియేషన్ ఫండ్స్ గిట్ల కింద పెట్టారో ఆ సెక్షన్స్ అట్రాక్ట్ కావని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా అరెస్టుకు సంబంధించిన గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకారంగా గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ మీద కూడా ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఎక్కడ కూడా ఇవ్వలేదు అని ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ కూడా ఈ మిస్అప్రోప్రియేషన్ ఫండ్స్ అన్నది విషయంలో ఎక్కడ కూడా ఆధారాలు లేవని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏ ఒక్క ఆధారం కూడా ఆ ఫండ్స్ నుండి వీళ్ళకి వచ్చినట్టు కానీ వాళ్ళు వాడుకున్నట్టు కానీ ఎక్కడ లేదని కూడా కోర్టుకు ముందు మేము చెప్పడం జరిగింది. ఆధారాలు లేవు, ఖచ్చితంగా ఇది ఫాల్స్ కేసు అని చెప్పి కోర్టు ముందు చెప్పడం జరిగింది. రిమాండ్ రిజెక్ట్ చేయాలని కూడా కోర్టుకు విన్నవించడం జరిగింది. గత కొన్ని రోజులు లాస్ట్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను కూడా కోర్టుకు సబ్మిట్ చేసి ఖచ్చితంగా రిమాండ్ రిజెక్ట్ చేయాలని ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. కానీ కోర్టు వారికి రిమాండ్ విధించడం జరిగింది. దానికి సంబంధించిన బెయిల్ కానీ మిగతా విషయాలన్నీ రేపు కోర్టులో జరుగుతాయి. గౌలిగూడలో శ్రీచక్ర క్రికెట్ క్లబ్ లేకున్నా ఉన్నట్లుగా నకిలీ పత్రాలు సృష్టించింది కవిత జగన్మోహన్. అంతేకాదు, తప్పుడు పత్రాలతో క్రికెట్ క్లబ్ నిర్వాహకులుగా పేర్కొంటూ ఎన్నికల్లో పోటీ సైతం చేసింది. దీనికి గాను మాజీ మంత్రి కృష్ణ యాదవ్ సంతకాలు ఫోర్జరీ చేసింది కవిత, రాజేంద్ర యాదవ్. ఆ నకిలీ పత్రాలతోనే ఎన్నికల్లో పోటీ చేసిందామె. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావుపై మల్కాజ్గిరి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కేసులో కీలకమైన రిమాండ్ రిపోర్ట్ పలు సంచలన విషయాలను వెల్లడించింది. రిపోర్ట్లో చోటు చేసుకున్న నకిలీ పత్రాలు, ఫోర్జరీలు, నిధుల దుర్వినియోగం, పత్రాలపై సంతకాల ఫోర్జరీ లాంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మే 2024 కంటే ముందే జరిగిన ఘటనల నేపథ్యంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి జూన్ 9న ఫిర్యాదు చేశారు. జగన్మోహన్ రావు హెచ్సీఏ ఎన్నికల్లో నకిలీ పత్రాలు, తప్పుడు అటెస్టెడ్ సంతకాల ఆధారంగా అభ్యర్థిగా నిలిచి అధ్యక్షుడిగా గెలిచారని ఫిర్యాదులో తెలిపారు. అయితే గౌలిపుర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ తమ క్లబ్కు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్కు ఎలాంటి సంబంధం లేదని వాంగ్మూలం ఇచ్చారు. ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి డాక్యుమెంట్లు తయారు చేశారని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్లో విధానపరమైన లోపాలుండడంతో క్లబ్ పేరు మార్పును అధికారికంగా నిరాకరించినట్లు స్పష్టం చేశారు. హెచ్సీఏ స్టోర్ ఇన్ఛార్జ్ జయరాజ్ సిఐడి విచారణలో కీలక వివరాలు వెల్లడించారు. జగన్మోహన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత కొనుగోళ్లు జరగలేదని స్టేట్మెంట్ ఇచ్చారు. హెచ్సీఏ అకౌంటెంట్ ముర్తుజా ఖాన్ జూన్ 19న నిధుల ఖర్చు, ఓచర్లు, చెల్లింపు వివరాలు అందజేశారు. సిఐడి విచారణలో హెచ్సీఏ నిధులు, బీసీసీఐ మంజూరు చేసిన నిధులు కూడా దుర్వినియోగమైనట్లు తేలింది. ఎస్ఆర్హెచ్తో ఉన్న వివాదంలో ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ రిపోర్ట్ను కూడా సిఐడికి అందించినట్లు అదనపు ఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ రిమాండ్ రిపోర్టుతో హెచ్సీఏలో భారీ అవకతవకలు, ఎన్నికల అవినీతి, నిధుల దుర్వినియోగం, క్రికెట్ మైదానంలో కొనసాగుతున్న రాజకీయ నాటకాలు తారాస్థాయికి చేరాయని ఈ వివరాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. 2 ఏళ్లలో 170 కోట్ల రూపాయల గోల్మాల్ జరిగినట్లు గుర్తించారు సిఐడి అధికారులు. ప్లేయర్స్ ఎంపికలో అవినీతి చేసినట్లు సిఐడి విచారణలో వెల్లడైంది. అంతేకాదు, ప్లేయర్స్ తల్లిదండ్రుల నుంచి హెచ్సీఏ సభ్యులు డబ్బులు వసూలు చేసినట్లు తేలింది. అంతేకాదు, హెచ్సీఏలో చెక్ పవర్ను దుర్వినియోగం చేసినట్లు అధికారులు గుర్తించారు. దీనికి తోడు బీసీసీఐ ద్వారా వచ్చిన నిధుల్లో గోల్మాల్ జరిగినట్లు సిఐడి విచారణ తేల్చింది.
ఆఖరికి సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి వచ్చిన కాంప్లిమెంటరీ పాసులు తీసుకుని వాటిని సైతం బ్లాక్లో అమ్ముతున్నారు. ఎస్ఆర్హెచ్ పై జగన్మోహన్ రావు వేధింపుల వ్యవహారంలో యాజమాన్యం స్టేట్మెంట్ రికార్డు చేసింది సిఐడి. రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి కోసం బీసీసీఐ పెద్ద మొత్తంలో నిధులను ఇస్తుంది. ఆ నిధులను తప్పనిసరిగా ఖర్చు చేయవలసి ఉంటుంది. అయితే దీనిలో భాగంగా క్రికెట్ క్లబ్లకు పెద్ద మొత్తంలో డ్రెస్సులతో పాటు కిట్లను కూడా అందజేస్తారు. అయితే బైలాస్ను ఉల్లంఘించి పెద్ద మొత్తంలో డ్రెస్ మెటీరియల్స్ క్లాత్ అని జగన్మోహన్ అండ్ గ్యాంగ్ కొనుగోలు చేశారు. ఇది కూడా నాణ్యత లేని డ్రెస్ మెటీరియల్ను కొనుగోలు చేశారు. ఇందుకోసం దాదాపు 56 లక్షలు ఖర్చు చేశారు. ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకంగా చేయడం జరిగింది. జగన్మోహన్ అండ్ గ్యాంగ్ ఇక్కడ అక్రమాలు విపరీతంగా చేశారు. ఏటా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ల కోసం పెద్ద ఎత్తున నిధులను ఖర్చు పెట్టారు. అంతేకాదు బీసీసీఐ నుంచే వచ్చే నిధుల మొత్తాన్ని కూడా వీళ్లు ఇష్టారీతిలో ఖర్చు పెట్టి లబ్ధి పొందారు. అంతేకాకుండా ఎవరికి పడితే వాళ్లకు వీళ్లు కాంట్రాక్ట్లు ఇవ్వడం జరిగింది. అయితే జరుగుతున్న ఐపీఎల్ కోసం ప్రతి ఏడాది కూడా స్టేడియాన్ని సిద్ధం చేయాలి. అంతేకాకుండా స్టేడియంలో ఏ చిన్న వర్క్ పెండింగ్లో ఉన్నా దాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. దాదాపు 45 రోజుల పాటు జరిగే ఐపీఎల్ మ్యాచ్ల కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం పెద్ద ఎత్తున బీసీసీఐతో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీ నుంచి కూడా డబ్బులు వస్తాయి. మరోవైపు ఈ డబ్బులకు సంబంధించి సరైన ఆడిట్ చేసి మళ్లీ వచ్చే ఆడిట్ వరకు సబ్మిట్ చేస్తే డబ్బులు రిలీజ్ చేస్తారు. అయితే ప్రతి ఏడాది కూడా రిపేర్ల పేరుతో కోట్ల రూపాయలని హెచ్సీఏ ఖర్చు చేస్తుంది. ఇందులో బాత్రూమ్స్ రిపేర్ కోసం పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేశారు. అందుకోసం ఏకంగా 37 లక్షల రూపాయలను ఖర్చు పెట్టినట్లు ఖాతాలో రాసుకున్నారు. ఇందులో నల్లాలు, వాష్ బేసిన్స్ కోసం ఈ డబ్బులు ఖర్చు చేసినట్లు ఆడిట్లో వెల్లడించారు. ఎస్ఆర్హెచ్ ఇచ్చిన డబ్బుల నుంచి ఈ మొత్తాన్ని ఖర్చు చేశారు. దీనికి సంబంధించి ఎలాంటి వెరిఫికేషన్ లేకుండానే అన్ని ఖర్చులు చేసినట్లు తెలిపారు. మరోవైపు దాదాపు 20 లక్షల రూపాయలను ప్లంబింగ్ కోసం ఖర్చు చేసినట్లు తెలిపారు. అంటే నల్లాలు, వాష్ బేసిన్లు రీప్లేస్ చేయడానికి 37 లక్షల రూపాయలను ఖర్చు చేస్తే దాని కూలీ ఖర్చుల కోసం 20 లక్షలను ఖర్చు చేశారు. సౌత్ స్టాండ్లో ఉన్న వాష్రూమ్స్ కోసం మరొక 20 లక్షల రూపాయలను ఖర్చు చేశారు. ఇందుకు మాన్సింగ్ లాంచ్ కోసం డబ్బు ఖర్చు పెట్టినట్లు పేర్కొన్నారు. ఇందులో జగన్మోహన్తో పాటు సీఈఓ, జనరల్ సెక్రటరీతో పాటు మరికొందరి పాత్ర ఉన్నట్లు నిర్ధారించారు. అయితే ఐపీఎల్ టికెట్ల కోసం పెద్ద ఎత్తున సన్ రైజర్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. టికెట్స్ వ్యక్తిగతంగా ఇచ్చే ప్రసక్తి లేదని ఎస్ఆర్హెచ్ పేర్కొంది. ఏదైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి కనుక రిక్వెస్ట్ వస్తే దానికే కేటాయిస్తామని స్పష్టం చేసింది ఎస్ఆర్హెచ్. అంతేకాకుండా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచే డబ్బులు చెల్లించాలని షరతు విధించింది. జగన్మోహన్ మాత్రం తను వ్యక్తిగతంగా టికెట్స్ కావాలని వాటిని తాను వాళ్ళకి ఇచ్చుకుంటానన్నాడు. కానీ ఎస్ఆర్హెచ్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. దీంతో లక్నో మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో వీఐపీ లాంచ్తో పాటు వీఐపీ గ్యాలరీకి సంబంధించిన ఎంట్రీలను జగన్మోహన్ రావు అండ్ గ్యాంగ్ లాక్ వేసుకోవడం జరిగింది. ఒకవైపు మ్యాచ్ మొదలవుతున్న సమయం, మరోవైపు క్రీడాకారులు వస్తున్న టైంలోనే తాళాలు వేసి ఎస్ఆర్హెచ్ను బెదిరించారు. అంతేకాకుండా టికెట్లు ఇవ్వకపోతే వీఐపీలు ఎవరిని కూడా లోపలికి అనుమతించమని హెచ్చరించారు కూడా. దీంతో అప్పటికప్పుడు సమస్య సద్దుమణిగేందుకు ఎస్ఆర్హెచ్ ప్రయత్నించి చివరకు విజయం సాధించింది. ఆ తర్వాత ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం, విజిలెన్స్ విచారణకు ఆదేశించడం, సిఐడి కేసు నమోదు చేసుకోవడం అన్నీ వెంటనే జరిగిపోయాయి. ఏటా బీసీసీఐతో పాటు ఐపీఎల్ నుంచి కలిపి 120 కోట్ల రూపాయల వరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు వస్తూ ఉంటాయి. ఇందులో చాలా వరకు డబ్బుల్ని ఖర్చు చేశామని చెప్పి వ్యక్తిగతంగా వీళ్లు వాడుకున్నారు. ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న తరుణంలో కొన్ని ప్రాంతాల్లో ఏసీలు పెట్టాలని ఎస్ఆర్హెచ్ హెచ్సీఏను కోరింది. అంతే, పెద్ద ఎత్తున ఏసీల కోసం డబ్బులు ఖర్చు పెట్టినట్లు చూపించారు. క్రికెట్ కిట్ల కొనుగోలులో కూడా పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది. దానికి సంబంధించి గతంలో ఉన్న విచారణ కమిటీలు కూడా గుర్తించాయి. దీనికి తోడు ఫుడ్ కోర్ట్స్ ఐపీఎల్తో పాటు ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరుగుతున్న సందర్భంలో ఫుడ్ కోర్ట్లను బయట వాళ్లకు అద్దె ప్రాతిపదికన ఇస్తూ ఉంటారు. అయితే వాటిని కూడా ఏ ప్రాతిపదికనిచ్చారనే విషయం కూడా స్పష్టంగా పేర్కొనలేదు. ఎవరికి పడితే వాళ్లకు ఫుడ్ కోర్ట్స్ అలాట్మెంట్ చేసి డబ్బులు తీసుకున్నారు. గతంలో వెలుగు వెలిగిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇప్పుడు అవినీతికి కేరాఫ్ గా మారిపోయింది. పాలక వర్గాలు మారిన అసోసియేషన్ తలరాత మాత్రం మారడం లేదు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే హెచ్సీఏను వాడుకుంటున్నారు. తాజాగా హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్టుతో అసోసియేషన్లోని చీకటి కోణాలు మరోసారి వెలుగులోకొచ్చాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్టుపై సిఐడి ప్రకటన చేసింది. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో జగన్మోహన్ రావు నకిలీ పత్రాలు సృష్టించారు. గౌలిపుర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి సి కృష్ణ యాదవ్ సంతకాన్ని శ్రీచక్ర క్లబ్ ప్రెసిడెంట్ కవిత ఫోర్జరీ చేసి ఆ పత్రాలను జగన్మోహన్ అందించారు. ఆ పత్రాలను ఉపయోగించి జగన్మోహన్ రావు హెచ్సీఏ అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత నిధుల దుర్వినియోగం జరిగిందని టీసీఏ అధ్యక్షుడు గురువారెడ్డి ఫిర్యాదు చేశారు. జగన్మోహన్ రావుకు హెచ్సీఏ ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ సహకరించినట్లు సిఐడి గుర్తించింది. జగన్మోహన్ రావుతో పాటు శ్రీనివాసరావు, సునీల్, రాజేందర్ యాదవ్, కవితలను అరెస్టు చేసినట్లు సిఐడి తెలిపింది. జగన్మోహన్ రావు హైదరాబాద్ క్రికెట్ క్లబ్లో మెంబర్ కూడా కాదు. కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవిపై కన్నేశాడు. పాత బస్తీలో నడుస్తున్న గౌలిపుర క్రికెట్ క్లబ్ను సొంతం చేసుకున్నాడు. దాని పేరు మార్చాడు.
ఒక క్లబ్లో సభ్యత్వాన్ని రద్దు చేసి మరో క్లబ్లోకి వచ్చే సమయంలో అక్కడ కమిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా జనరల్ బాడీ సమావేశం పెట్టి నిర్ణయం తీసుకోవాలి. అలాంటిదేమీ లేకుండానే మాజీ మంత్రి కృష్ణ యాదవ్ నేతృత్వంలో నడుస్తున్న గౌలిపుర క్రికెట్ క్లబ్ని తన సొంతం చేసుకుని దాని పేరును శ్రీచక్ర క్రికెట్ క్లబ్గా మార్చుకున్నాడు జగన్మోహన్ రావు. ఆ క్లబ్కి రాజేంద్ర యాదవ్ను సెక్రటరీగా చేశాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో సభ్యత్వం పొందడానికి కొంత ప్రాసెస్ ఉంటుంది. జనరల్ బాడీ మీటింగ్లో కొత్త క్లబ్ల చేరికపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అదేమీ చేయకుండానే అప్పటి సెక్రటరీ నేరుగా జగన్మోహన్ రావుకు చెందిన శ్రీచక్ర క్లబ్కు మెంబర్షిప్ ఇచ్చాడు. క్లబ్బు తరఫున ఓటింగ్ రైట్ను రాజేంద్ర కుమార్కి ఇచ్చాడు. ఇంతలో ఏం జరిగిందో కానీ రాజేంద్ర కుమార్ స్థానంలో జగన్మోహన్ రావు వచ్చాడు. ఆ తర్వాత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయాలని ప్లాన్ వేశాడు. హెచ్సిఏలో ఒక నిబంధన ఉంది. గత జనరల్ బాడీ సమావేశానికి హాజరైన వారు మాత్రమే ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయడానికి అర్హులుగా ఉంటారు. జగన్మోహన్ రావుకు ఆ అర్హత లేదు. అయినప్పటికీ అధ్యక్ష పదవి కోసం పోటీ చేశాడు. అందుకు అప్పటి రిటర్నింగ్ ఆఫీసర్ కూడా సాయం అందించాడు. దాంతో జగన్మోహన్ రావు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడైపోయాడు. దీనిపైన కొంతమంది న్యాయ పోరాటం చేస్తున్నారు. జగన్మోహన్ రావు హెచ్సిఏ అధ్యక్షుడయ్యాక నిధులను సొంత ప్రయోజనాలకు వాడుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. మరోవైపు ఐపీఎల్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ను బెదిరించి సొంతానికి 10% టికెట్లు కావాలని డిమాండ్ చేయడం, టికెట్లు ఇవ్వకపోవడంతో మ్యాచ్ నడుస్తున్న సమయంలో వీఐపీ గ్యాలరీకి తాళాలు వేశాడు. వీటన్నింటిపై విజిలెన్స్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను పరిశీలించిన ముఖ్యమంత్రి దర్యాప్తు చేయాలని సిఐడిని ఆదేశించారు. దీంతో సిఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. హెచ్సిఏ అధ్యక్షుడు, కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, సీఈఓ కలిసి నిధులను విచ్చలవిడిగా వాడేసుకున్నట్లు సిఐడి నిర్ధారించింది. దాంతో జగన్మోహన్ రావు, రాజేంద్ర కుమార్లతో పాటు ట్రెజరర్ శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీ రాజేంద్ర యాదవ్, సీఈఓ సునీల్ కాంటేతో పాటు రాజేంద్ర యాదవ్ భార్య కవితను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపింది. గౌలిపురాలోని శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలిగా కవిత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హెచ్సిఏ అధ్యక్షుడయ్యాక నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడనేది జగన్మోహన్ రావుపై ప్రధాన అభియోగం. నిధుల దుర్వినియోగం జరిగిందని టీసీఏ అధ్యక్షుడు గురువారెడ్డి సిఐడికి ఫిర్యాదు చేయడంతో సిఐడి రంగంలోకి దిగింది. జగన్మోహన్ రావుకు హెచ్సిఏ కోశాధికారి శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ సహకరించినట్లు సిఐడి గుర్తించింది. ఐపీఎల్ టికెట్లు, ఫ్రీ పాసుల కేటాయింపులకు సంబంధించి సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య కుదుర్చుకున్న ఒప్పందంలో పేర్కొన్న టికెట్ల కంటే 10% అదనంగా ఇవ్వాలని హెచ్సిఏ ఒత్తిడి చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. వ్యక్తిగతంగా టికెట్లు ఇవ్వకపోవడంతో జగన్మోహన్ రావు ఇబ్బందులకు గురి చేసినట్లు సిఐడి విచారణలో వెలుగు చూసింది. లక్నో మ్యాచ్ సందర్భంగా వీఐపీ గ్యాలరీలకు కూడా తాళాలు వేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లుగా ఆధారాలు సేకరించింది. ఈ మేరకు హెచ్సిఏ, ఎస్ఆర్హెచ్ మధ్య మెయిల్స్ సహా అదనపు టికెట్ల కోసం హెచ్సిఏ ప్రతినిధులు బెదిరింపులకు పాల్పడిన అంశాలను ఎస్ఆర్హెచ్ ప్రతినిధుల నుంచి రికార్డులు సేకరించారు. ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణతో పాటు హెచ్సిఏ రోజువారీ కార్యకలాపాలు, స్టేడియం నిర్వహణ అంశాలకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా సిఐడి సేకరించింది. పూర్తి డాక్యుమెంట్లతో సహా వివాదానికి గల కారణాలకు సంబంధించి విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా 5గురిని అరెస్ట్ చేసింది. హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గా కంటే హైదరాబాద్ మోస్ట్ కరప్షన్ అసోసియేషన్ గానే పేరు గడించింది. వివిఎస్ లక్ష్మణ్, అజారుద్దీన్, అంబట్ రాయుడు, సిరాజ్, తిలక్ వర్మ వంటి అత్యుత్తమ క్రికెటర్లను అందించిన సంఘం అది. అయితే అదంతా గతం. ఇప్పుడు దోచుకోవడమే తప్ప ఆట లేదు. అక్కడంతా అవినీతి ఇన్నింగ్సే. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ది ఘనమైన వారసత్వం. టీమిండియాకు ప్లేయర్లను అందించిన ఫ్యాక్టరీగా హెచ్సిఏకు పేరు. జయసింహతో మొదలుకొని ప్రస్తుతం టీమిండియాకు ఆడుతున్న తిలక్ వర్మ దాకా ఎంతో మంది టాలెంటెడ్ క్రికెటర్లను తీర్చిదిద్దింది హెచ్సిఏ. క్రికెట్ తప్ప మరే ధ్యాస పట్టని స్థితి నుంచి ఇప్పుడు డబ్బును తప్ప మరేదాన్ని పట్టించుకోని స్థితికి దిగజారింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. క్రికెట్ అభివృద్ధి కోసం బీసీసీఐ నుంచి వచ్చి పడుతున్న కోట్ల రూపాయలతో జల్సా చేయడం, డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టేయడం, క్రికెట్కు అన్ని చేస్తున్నామన్న బిల్డప్ ఇచ్చి సొమ్మును నొక్కేయడమే టార్గెట్. అక్కడ ఎలాంటి టెండర్లుండవు, ఆడిటింగ్ ఉండదు. అంతా అవినీతి, విచ్చలవిడితనం. దేశంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ సంఘం స్థాయి నుంచి అప్పులతో రోజులు గడిపే బి గ్రేడ్ స్థాయికి పడిపోయిన హెచ్సిఏ వ్యవహారంపై విమర్శల తీవ్రత పెరిగింది. బీసీసీఐ నుంచి వస్తున్న కోట్ల రూపాయల నిధుల్లో దేనికి ఎంత ఖర్చు పెట్టారో లెక్క చెప్పే నాథుడు ఉండడు. టెండర్లు లేకుండానే కోట్ల రూపాయల విలువైన పనులు జరిగిపోతూ ఉంటాయి. ఈ ముసుగులో లెక్కా పక్కా లేకుండా దందా సాగిపోతోంది. ఆఖరుకు స్టేడియానికి కరెంట్ను ట్యాంపరింగ్తో వాడుకుంటూ ఉండడంతో పెనాల్టీ పడ్డ సందర్భాలున్నాయి. ఆ దెబ్బతో 15 రోజుల పాటు ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి కరెంట్ సరఫరా ఆగిపోయింది. వందలు ఖర్చయ్యే పనికి వేలు, వేలల్లో ఉండే పనికి లక్షలు, లక్షల్లో పూర్తయ్యే పనికి కోట్లలో దండుకోవడం హెచ్సిఏ మెంబర్లకు బాగా అలవాటైపోయిన విద్య. దేశంలోనే ఖరీదైన లీగ్లను నిర్వహించే హెచ్సిఏ వాటి కోసం విచ్చలవిడిగా ఖర్చులు పెడుతోంది.
అసోసియేషన్ లెక్కలు చూసిన ఆడిటర్లు లెక్కలను సరిచేయడం మా వల్ల కాదని చాలా సందర్భాల్లో చేతులెత్తేశారు. నిజాం నవాబు హయాంలో 1934లో ఏర్పాటైంది హెచ్సిఏ. ఇప్పటికి 91 ఏళ్లు. అయితే గతంలో ఏమో కాని కొన్నేళ్ల నుంచి అధ్యక్ష పదవిలో ఎవరున్నా వివాదాలు తప్పడం లేదు. వివేక్ వెంకటస్వామి, మహమ్మద్ అజహరుద్దీన్లు హెచ్సిఏ చైర్మన్లుగా ఉండగా వివాదాలు ఎదుర్కొన్నారు. దీనికి సంఘం అంతర్గత రాజకీయాలు కూడా ఒక కారణమే అనుకోవాలి. తాజాగా హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు కూడా చిక్కుల్లో పడ్డారు. గతంలో అజహర్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సైతం హెచ్సిఏ అవినీతిపై పెద్ద దుమారమే రేగింది. మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ అవినీతి పర్వానికి తెరతీశారంటూ మాజీ ఆఫీస్ బేరర్లు ఆరోపించారు. శివలాల్ యాదవ్ తదితరులు దీన్ని ప్రముఖంగా ప్రస్తావించారు కూడా. హెచ్సిఏ చీఫ్ గా ఉన్న సమయంలో అజహరుద్దీన్ నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలకు సంబంధించి పలు కేసులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి ఎపెక్స్ కమిటీ అజార్పై సస్పెన్షన్ వేటు వేసింది కూడా. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిధుల గోల్మాల్ కేసుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ అసోసియేషన్ నిధుల గోల్మాల్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా హెచ్సిఏకు చెందిన 51 లక్షల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. హెచ్సిఏ నిధులతో ప్రైవేట్ ఆస్తులు కొనుగోలు చేసినట్లు తమ దర్యాప్తులో ఈడీ గుర్తించింది. అలాగే అనుమతులు లేకుండా పరికరాలను సైతం కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. అదేవిధంగా క్రికెట్ బంతులు, జిమ్ పరికరాలతో పాటు బకెట్, కుర్చీల కొనుగోలు సైతం నిధులు దుర్వినియోగమైనట్లు ఈడీ గుర్తించింది. ఇక కాంట్రాక్టుల పేరుతో క్విడ్ ప్రోకో జరిగినట్లు ఈడీ అభియోగం నమోదు చేసింది. ఆ క్రమంలో హెచ్సిఏ మాజీ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్పై ఈడీ అభియోగం నమోదు చేసింది. అందులో భాగంగా క్రికెట్ బాల్స్, బకెట్స్, చైర్స్, జిమ్ ఎక్విప్మెంట్ పేరుతో హెచ్సిఏ సబ్ కాంట్రాక్టులు ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. విచారణ నేపథ్యంలో హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు విజిలెన్స్ ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. కాగా బీఆర్ఎస్ హయాంలో హెచ్సిఏ అధ్యక్షుడయ్యారు జగన్మోహన్ రావు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హెచ్సిఏ వ్యవహారాలపై తరచూ ప్రస్తావన చేశారు. అసోసియేషన్లో అవకతవకలపై ఆయన ఫోకస్ పెట్టారు. ఇప్పుడు వీటి మధ్య సన్ రైజర్స్ వివాదం తెరపైకొచ్చింది. ఈ అరెస్టులు హైదరాబాద్ క్రికెట్ సర్కిల్స్లో పెద్ద దుమారం రేపాయి. మాజీ భారత కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ హెచ్సిఏ యొక్క ప్రస్తుత నిర్వహణను రద్దు చేయాలని, సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఈ కేసు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో పరిపాలనా లోపాలను మరియు టికెట్ కేటాయింపులలో అవకతవకలను బహిర్గతం చేసింది. ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై తీవ్ర ప్రభావం చూపింది.